జన్మకు మూలం, నూత సృష్టికిది సమరం, అమ్మకు మరో జనం. డాక్టర్ సరోజినీ దేవి MBBS MD గైనకాలజీ స్పెషలిస్ట్ గారికి మా హృదయపూర్వక సమైక్య వారు ప్రకటించిన మాతృశ్రీ అవార్డు ప్రధాన సభకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. గౌరవనీయులైన శ్రీమతి డాక్టర్ సరోజినీ దేవి గారు నగరంలోనే గొప్ప గైనకాలజీ స్పెషలిస్ట్గా ప్రఖ్యాతి పొందారు. ఈమె మానవతావాది కూడా. తన హాస్పిటల్ను నీటి వైద్య ఆధునిక పరిజ్ఞానంతో మార్చడమే కాకుండా నందనవనంగా తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చిన వారికి ఒక పిక్నిక్ వచ్చామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. గర్భిణీ స్త్రీలను ఈమె ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అటువంటి గొప్ప వ్యక్తి అయిన డాక్టర్ సరోజినీ దేవి గారికి మా సంస్థ నుంచి మాతృశ్రీ అవార్డును ప్రదానం చేయడం మాకు గర్వకారణంగా ఉంది. ఇప్పుడు డాక్టర్ సరోజినీ దేవి గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా వైద్య రంగంలో నా సేవలను గుర్తించి నాకు ఈ మాతృశ్రీ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డును మాతృమూర్తులందరికీ అంకితం ఇస్తున్నాను. నాది ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబమే. ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. అందుకే నా హాస్పిటల్లో డబ్బుకు అంతగా ప్రాధాన్యతనివ్వను. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో పనిచేస్తూ ఉంటాను. వైద్య రంగం కాస్త వ్యాపారం అయిపోతున్న ఈ రోజుల్లో నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు మానవతా విలువలకే విలువనిస్తూ వైద్య రంగంలో నా సేవలను కొనసాగిస్తానని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సెలవు. పాలు ఎట్టాగైనా నీకు పండంటి బిడ్డ పుడతాడే. ఆ బిడ్డను నా ఎత్తుకొని అద్దాల్లో వేసుకొని తాను వారించి నా కోపతో దూరానికి ఉయ్యాలు జోలపాట
వాడి ఈ పార్వతమ్మకు మనవడు పుట్టినాడని అందరినీ తీసుకొచ్చి వన్నాలెడతానే సీతాలు, వన్నాలెడతాను. సీతాలు, నాకు మాత్రం నీకు నాది ఆశ ఉండదనుకుంటున్నావా? చూడు, మీ ఆయన కాలరింగ్ పనిచేసే డాక్టర్ ఉన్నారు కదండి, సరోజిని దేవి గారు. ఆ అమ్మ చెయ్య చాలా మంచిదంట. ఆ అమ్మ పూజ చేసిన ఆసుపత్రిలో ఒక్క పానం కూడా పోలేదండి. ఈ పాలు ఎట్టాగైనా అమ్మగారి పాలు చెయ్యి ఉడతలు బతులాడైనా నీకు ఆడ పూజే ఇస్తానే. నన్ను నమ్మే, నీకు నానున్నాను కదా, పదే ఆసుపత్రి పోదాము. చాలా రోజుల తర్వాత నా కూతురు మాధవి సంతోషంగా కనిపిస్తుంది. అవునమ్మా, కడుపులోని బిడ్డ స్పర్శకి నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా. నాకు కనుక ఒకవేళ ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని నీ పేరే పెట్టుకుంటాను. అమ్మా, నేను కూడా నీ కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఇంతే సంతోషించావా? తల్లి మనసు కడుపులో బిడ్డ స్పర్శ కదులుతూ ఉంటే అమ్మా అని పిలుపు కోసం ఎదురు చూస్తూ ఆనందపడుతూనే ఉంటుంది మాధవి. పద, సరోజిని దేవి హాస్పిటల్కి వెళ్దాం. మేడం చెప్పండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు నిదానంగా రండి, హడావిడి ఏం లేదు. అలాగే అలాగే, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. సరేనా? ఓకే. హలో మేడం, నేను ఇప్పుడే సర్జరీకి వెళ్తున్నాను. మీరు స్టార్ట్ అయ్యారా? త్వరగా రండి. డబ్బుదేముంది మేడం, ఇక్కడికి వచ్చాక మాట్లాడుకోవచ్చు. సరే సరే, త్వరగా రండి. ఓకే. నరసమ్మ, మీ పేరు చెప్పండి. పార్వతి. ఏమైంది? అయ్యో నాకేటి కాలేదమ్మా, దూపంతో నలుగుతాను. మరి ఎందుకు వచ్చారు? డాక్టర్ గారి కలాలి. ఎందుకు? అది అది కడుపు. నీకా? అయ్యో నా కదా తల్లి, నా కోడలికి ఆడ కూకోబెట్టి వచ్చినాను డాక్టర్ గారు చూపిద్దామని.
డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, రాగానే పంపిస్తాను. అమ్మా నా నూరు అంగడ అమ్మనే. నువ్వు రంగయ్య అమ్మవా? అవునమ్మా. అంటే తన రంగయ్య భార్య? అవును తల్లి. రంగయ్యకి భార్య అంటే ప్రాణం. రోజులో 10 సార్లైనా తనని తలుస్తూనే ఉంటాడు. డాక్టర్ గారికి చాలా నమ్మకమైన మనిషి రంగయ్య. అమ్మా ఇంటికి తమ పేరు నందిని. ఓ సో 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 సో. నందిని అంటే నువ్వేనేటమ్మా. మరి అంగడ సామాను చెప్పినాడు నీకోసం. ఈ ఆసుపత్రిలో నువ్వు చాలా మంచి తనవని. అది రంగయ్యకి నా మీద ఉండే అభిమానం. సరే మీరు కూర్చోండి. అమ్మా డాక్టర్ గారు చల్లని చెయ్యి నా గోడలు సీతాల మీద పడితే పండంటే బిడ్డ పుడతాడని కొండంత ఆస్తి వచ్చినాను తల్లి. పార్వతమ్మ డైలాగులు బాగా చెప్తున్నావు. సీరియల్స్ బాగా చూస్తావా? సరే సీరియల్లో పాడ ఆడి కారణంగానే కదమ్మా కట్టపడి వచ్చిన మొగుడికి ముద్దెట్టుకున్నాను. టీవీలకి బల్లుల్లో అతుకుపోయి నా మొగుడు దేవుడు చాలా మంచోడు, నాను ఏ పని చెప్పినా చేసేస్తాడు అని బయటికి నాకు కబురు చెప్పుకుంటారు. నా కట్టాకి ఏ చేతగా అవుతుంది. చిన్న సిక్కు పని చేసుకోకపోతే మనకి దేనండి అమ్మా. మీరు అన్నది నిజం. ఇప్పుడు చాలా మంది అలాగే ఉంటున్నారు. అంతెందుకు, పురుడు పోసేటప్పుడు మేము చాలా టెన్షన్ పడతాం, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని. కానీ బయట వీళ్ళు మాత్రం లోపల మనిషి గురించి ఆలోచించకుండా సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఆటి కారణంగానే కదమ్మా మనిషి మనిషితో మాట్లాడుకోవడమే మానేసినారు. ఆ ఊసులు పెట్టే మనిషి అనుకుంటారు. భలే మాట్లాడుతున్నావు పార్వతమ్మ. కూర్చో నువ్వు. అలాగేనమ్మా. హలో. అలాగే మేడం, అలాగే మేడం. ఆ ఫైల్ తీసుకుని నేను వెంటనే వస్తున్నాను. అలాగే మేడం. పార్వతమ్మ, అమ్మా నేను మేడ మీదకి వెళ్ళొచ్చేలోగా నాకు ఒక చిన్న సహాయం చేస్తావా? చెప్పండి అమ్మా. నాకు చేతనైతే సీట్లో చేసుకొచ్చేస్తాను. బయట పూల మొక్కలు ఉన్నాయి, చూసావా? మొక్కలతో పువ్వులన్నీ కలకల కలకల ఆడిపోతున్నాయి అనుకోండి. వాటిలో బాగా పూసిన పూలు కోసుకొస్తావా? సరేనమ్మా. అమ్మా ఎన్ని పువ్వులు కోసుకురమ్మంటారు? నీకు వీలే, నేను కోసుకురా. అలాగేనమ్మా. అమ్మా నాకు తెల్లకి అడుగుతున్నాను. అన్ని పువ్వులు అమ్ముకు రేట్ చేసుకుంటారు. ఒకటో రెండో తావు పెట్టుకుంటారు. అన్ని పువ్వులు అమ్ముకు రేట్ చేసుకుంటారు. గర్భిణీ స్త్రీలున్న గదిలో బెడ్కి ఎదురుగా ఉన్న బల్ల మీద పూలను అలంకరింపజేస్తారు. వాటిని చూసిన తల్లుల మనస్సు ప్రశాంతంగా ఉండి అందమైన బిడ్డను కంటారని డాక్టర్ గారు ఉద్దేశం కాబోలు. అయ్యి ఉండాలమ్మా. అందుకే గోపాలు పెద్ద పెద్ద ఇళ్లలోని గొప్పలందరూ కుంకుమ పువ్వు పాలు వేసుకుని తాగేస్తారు. సరే కానీ నువ్వు ముందు పూలు కోసుకురా. సీటులో తెచ్చేస్తానమ్మా. సీతాలు నువ్వు జారుపడు, డాక్టర్ గారు రాగానే పంపిస్తాను. మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్లో లేదే. రంగయ్య భార్య మేడం. రంగయ్య వాళ్ళ అమ్మ మీతో మాట్లాడడానికి వచ్చింది. మేడం మేడం. మేడం. నందిని, మన హాస్పిటల్కి ఎక్కువ విఐపీలు మాత్రమే వస్తుంటారు. రంగయ్య వాళ్ళ ముందు త్వరగా రమ్మని మాట్లాడి పంపించేస్తా. అలాగే మేడం. త్వరగా రా, డాక్టర్ గారు రమ్మంటున్నారు. లేరాయి అమ్ముకు రమ్మంటున్నారంట. దండాలు అమ్మగారు. ఏంటి పార్వతి,
ఒంట్లో బాగలేదా? బాగానే ఉందమ్మా. మరి నీ కొడుకుతో ఏమైనా ఇబ్బందా? అబ్బే నా కొడుకు నన్ను బంగారులో చూసుకుంటున్నాడు తల్లి. మరి ఎందుకు వచ్చావు? ఏమని చెప్పంటారమ్మా, మా ఏం వరం నేను బతుకులు. దేవుడు కట్టలు పడ్డవాడికే కట్టలెడతాడు. పార్వతి, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. అమ్మా, నా కోడలు 2 పాలు నీళ్ళు వస్తుంది, 2 పాలు బిడ్డ పుట్టి చచ్చిపోన్నది. ఈ పాలు ఎట్లాగైనా మీరే పురుడేయాలమ్మా. మీరు పురుడు ఎత్తే బిడ్డ బతికిద్దన్న నమ్ముకుని తిరిగి తీసుకొచ్చినాను తల్లి. సరే, పార్వతి, ఇది చాలా కాస్ట్లీ హాస్పిటల్. ఇక్కడ నువ్వు తట్టుకోలేవు. మందులు రాసిస్తాను, బయట ఎక్కడైనా చూపించుకో, సరేనా? అమ్మా అమ్మా, అంత బాధ ఎందుకమ్మా? ఇప్పుడు మీరు వేయాలా తల్లి? ఇప్పుడు వరకు బిడ్డలందరూ చచ్చిపోతారు. సరే సరే, జాయిన్ చేసుకుంటాను, బయట వెళ్ళి కూర్చోండి. అలాగేనమ్మా, అలాగే. మేడం. నందిని, వాళ్ళని జాయిన్ చేసుకో. అలాగే మేడం. చూడు, వాళ్ళ డీటెయిల్స్ ఏవి హాస్పిటల్ రికార్డ్స్ లెక్కించదు. అదేంటి మేడం? చెప్పింది చెయ్యి. సీతలు, నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడానికి డాక్టర్ గారు ఒప్పుకున్నారు. నీకు పండంటి బిడ్డ పుడతాడు. పద. సిస్టర్, మేడం, ఒక్క 5 minutes వెయిట్ చేయండి, పంపిస్తాను. మేడం, మీరు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ చైతన్య ప్రసాద్ గారి భార్య మహాలక్ష్మి గారు కదా? అవును డాక్టర్. అరే, సార్ కాల్ చేస్తే నేనే ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసేదాన్ని కదా. మా నర్స్ మిమ్మల్ని చూడలేదా? చూశారు, 5 minutes వెయిట్ చేయమన్నారు. వాట్, 5 minutes వెయిట్ చేయమన్నారా? నందిని, నందిని, మేడం. ఎవరిని ముందు పంపించాలో ఎవరిని తర్వాత పంపించాలో కాస్త తెలుసుకుంటుంది. మేడం వాళ్ళు 5 minutes వెయిట్ చేయమన్నావంట? అవును మేడం, సీతాలకి ఇంజెక్షన్ లోడ్ చేసి సెలైన్ ఎక్కిద్దామని. వాళ్ళకు ఒక 5 నిమిషాలు లేట్ అయితే కొంపలేం అంటుకుపోవు. కానీ మేడం వాళ్ళకి 5 minutes అంటే ఎంత వాల్యుబుల్లో తెలుసా? సారీ. నేనెందుకు సారీ చెప్పాలి మేడం? చెప్పాలి, చెప్పి తీరాలి. నేను చెప్పాను మేడం. నందిని, డాక్టర్ ప్లీజ్, ఇది ఇక్కడితో వదిలేయండి. తన డ్యూటీ తాను చేసింది, ఇందులో నాకు తప్పేమీ కనబడలేదు. సరే సరే, మీరు లోపలికి పదండి. బీపీ ఆపరేటర్ తీసుకురా. యువర్ గుడ్ నేమ్? మాధవి. మాధవి, ఆ మధ్య నాకు మాతృశ్రీ అవార్డు ఇచ్చినప్పుడు యాంకరింగ్ చేసింది నువ్వే కదా? అవును డాక్టర్. వెరీ గుడ్, యాంకరింగ్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. వచ్చింది, మీకు చూపించి ఇక్కడే డెలివరీ చేయించాలని నా ఉద్దేశం. అందుకే ముందుగానే మీ హాస్పిటల్లో రూమ్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ
మా హాస్పిటల్లో రూమ్స్ అంతగా ఖాళీ లేవు మరి. డాక్టర్ డోంట్ వరీ, మీరేం టెన్షన్ పడకండి. మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. డాక్టర్, మీ మంచితనం గురించి, మీ హాస్పిటల్ నీట్నెస్ గురించి చాలా విన్నాం. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాం. అఫ్కోర్స్, అదేమంత పెద్ద విషయం కాదు. ఇట్స్ మై డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. నా హాస్పిటల్కి వచ్చిన ఒక్క కేసు కూడా ఇంతవరకు ఫెయిల్యూర్ కాలేదు. ఎందుకో తెలుసా? డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్ అన్నది నా సిద్ధాంతం కనుక. సర్వీస్ టు ద పీపుల్ ఈజ్ సర్వీస్ టు ద గాడ్ అనే సూక్తిని పాటిస్తూ ఉంటాను. నా స్టాఫ్ చేత కూడా అలాగే పని చేయిస్తూ ఉంటాను. అందుకే ఈ సిటీలో నా హాస్పిటల్ నెంబర్ 1 స్థానంలో ఉంది. నువ్వు పదమ్మా, చెకప్ చేస్తాను. జాగ్రత్త. మహాలక్ష్మి గారు, మొదటి కానుక. అవును డాక్టర్. అమ్మాయి చాలా నీరసంగా ఉంది. బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది. 9వ నెల కూడా వచ్చేసింది. కాన్పు ఇవాళ రేపా అన్నట్టుంది. మరి ఇంత ఆలస్యంగా తీసుకొస్తే ఎలా మేడం? డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, స్పెషల్ కేర్ తీసుకోండి. డబ్బు కావాలి. ట్రీట్మెంట్కి డబ్బు చాలా నీడ్. కానీ సిచ్యువేషన్ చూస్తే తల్లికి బిడ్డకి ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఇమీడియట్గా జాయిన్ చేయాలి. ఇమీడియట్గా జాయిన్ చేసుకోండి డాక్టర్. ఓకే ఓకే. మేడం. నందిని, మేడం వాళ్ళని అడ్మిట్ చేస్తూ. అలాగే మేడం. చూడు, వాళ్ళకి ఆ స్పెషల్ రూమ్ అలాట్ చేయి. అదే ఆ ఏసీ ఉంది కదా, ఆ రూమ్ అలాట్ చేయి. కావాల్సినవన్నీ ఈ రూమ్లోనే ఉన్నాయి. ఇంకేమన్నా అవసరమైతే పిలవండి. అలాగే సిస్టర్. మా సీతకి నొప్పులు మొదలయ్యే తల్లి. మేడం, సీతకి సీరియస్గా ఉంది. అక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ నేను చూసుకుంటాను. నువ్వు డాక్టర్ కాదు, ఆఫ్టర్ నర్సరీ. ఎంత ఉండాలో అంత అక్కడ ప్రాణం పోతుంది. నాకు అనవసరం. ఇక్కడ నాకు ప్రెస్టేజ్ ఇష్యూ. ఏమైనా చెప్పండి, సీతకు పురుడు పోయాల్సిందే. నందిని, ఏంటి నేను ఎలగజనం కోసం హాస్పిటల్ పెట్టాను అనుకుంటున్నావా? నేను సీత దగ్గరికి వెళ్ళనివ్వను, ట్రీట్మెంట్ చేయనివ్వను.
అంత దాకా వస్తే నేను మీడియా ముందుకు వెళ్తాను. డాక్టర్గా మీ వృత్తి ధర్మాన్ని మీరు పాటించండి. సీరియస్ కండిషన్, అర్జెంట్గా సాయం చేయండి. డాక్టర్ డబ్బుల గురించి ఆలోచించదు. ఓకే ఓకే. డాక్టర్ గారు చాలాసేపు అయింది. నా కూతురు తట్టుకోలేకపోతుంది సిస్టర్. అమ్మా పామ సీతలు చూడండి అమ్మా. సిస్టర్ డాక్టర్ని పిలవండి. డాక్టర్ మాధవి దగ్గర ఎవరు లేరు. తెలుసు, అయితే ఏం చేయమంటావు? డాక్టర్ అది స్టాప్ ఇట్. ఏంటి నేను చేస్తుంది ఏమైనా సేవ అనుకుంటున్నావా? వ్యాపారం. ఎంత ఆలస్యం చేస్తే అంతగా డబ్బు డిమాండ్ చేయొచ్చు. ఎక్కడ ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మా అమ్మా అర్జెంట్గా ఐసీయూ పే చేయాలి. జస్ట్ ఫార్మాలిటీ అమ్మా. ముందు నా కూతురు సంగతి చూడండి. డబ్బులు కట్టొస్తాను. ఓకే. మీరు కాసేపు బయట ఉండండి. బయట ఉండండి అమ్మా. దేవుడా తండ్రి, తండ్రి దేవుడా. తల్లి గర్భగుడి అమరం మానవ జన్మకు మూలం నూతన సృష్టికి సమరం అమ్మకు మరో జనం. డాక్టర్ మేడం, మీరు అర్జెంట్గా బయటకు వెళ్ళి తొందరగా మెడిసిన్ తీసుకుండండి. అలాగే డాక్టర్. త్వరగా రావాలి. అలాగే డాక్టర్. ఓకేనా? అమ్మా మా సీత, అమ్మా మా సీత. నేను చూసుకుంటాను, కంగారు పడకు. అమ్మా పార్వతి, పార్వతి, త్వరగా బయటకు వెళ్ళి మందులు తీసుకురా. అలాగేనమ్మా. తొందరగా ఇక్కడ ఉన్నట్టుగా రావాలి. సరేనా? త్వరగా త్వరగా రా. అలాగేనమ్మా.
చూడండి లైవ్. చాలా అందంగా ఉంది కదా. అవును డాక్టర్. ఏంటి అలా చూస్తున్నావు? వాళ్ళిద్దరిని కావాలని నేను మెడిసిన్స్ తీసుకోమని బయటకు పంపించాను. మాధవికి పుట్టిన బిడ్డ చనిపోయింది. డాక్టర్ మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ సమస్యల్లో గౌరవం, పరువు, మర్యాద కోసం ఆలోచించి నేను ఇలా చేయక తప్పడం లేదు. ఇప్పుడు నేను ఇలా చేయకపోతే ఈ సిటీలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న నా హాస్పిటల్ మిగతా హాస్పిటల్ స్థాయికి పడిపోతుంది. అది నేను ఊహించలేదు. అలాగని సీతకు పుట్టిన బిడ్డను మార్చేసి మాధవికి పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలిసి సీత దగ్గర పెట్టారా? ఇది చాలా అన్యాయం. ఈ విషయం ఇక్కడితో మర్చిపోవడానికి నీకు ఎంత కావాలి? 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ఎంత కావాలో చెప్పు. నీ ముఖాన్ని విసిరి పారేస్తాను. డబ్బుతో వస్తువులైతే కొనుక్కోవచ్చు. ఇది తల్లి పేగు ప్రేమ. సీతాలు జీవితాంతం బాధపడే పని చేస్తున్నారు. ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ఇది పాపం మేడం. Stop it! నాకు కావాల్సింది పాప పుణ్యాలు కాదు. నా హాస్పిటల్లో నా చేతుల మీదుగా ఎంతమంది పిల్లలు పుట్టారు అన్నది. ఒకవేళ ఇలా జరిగిందని తెలిస్తే నా భవిష్యత్తు సమస్యల కోణంలో చిక్కుకుంటుంది. అది ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. పురుడు పోయడం మీ బాధ్యత. జనన మరణాలు దైవ నిర్ణయం. మీ పేరు కోసం, డబ్బు కోసం పిల్లల్ని మారుస్తారా? ఇది చాలా అన్యాయం. స్టాప్ ఇట్. నాకు కావాల్సింది న్యాయం, అన్యాయం కాదు, నీతి, నిజాయితీ కాదు. నాకు కావాల్సింది డబ్బు. మనుషులు కార్చే కన్నీళ్లకు, మానవతా విలువలకు నేను విలువ ఇవ్వను. డబ్బుకు మాత్రమే విలువిస్తాను. అసలు సీతలకి ఈ హాస్పిటల్లో పెట్టిన కనే స్థాయి కాదు. కాకపోతే జాలు తెరిచాను అంతే. మాధవి వాళ్ళు డబ్బున్నవాళ్ళు. నా హాస్పిటల్లో బిడ్డ చనిపోయిందని తెలిస్తే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే సీతలకు పుట్టిన బిడ్డను తీసుకువెళ్ళి మాధవి దగ్గర పడుకోబెట్టాను. మాధవి కళ్ళు తెరవగానే ఆ బిడ్డను చూసి ఆనందపడుతుంది. ఇక సీతాలకు పిల్లలు పుట్టడం, చనిపోవడం ఇదంతా కామన్. మహా అయితే ఒక 4 రోజులు ఏడ్చి అలవాటు పడిపోతుంది. కానీ నా హాస్పిటల్లో నా చేతుల మీద ఎంతమంది పిల్లలు పుట్టారు అన్న రికార్డు ముఖ్యం నాకు. సరోజిని దేవి గారు, రికార్డుల కోసం, రికార్డులు సృష్టించడం కోసం సీతాలకు అన్యాయం చేస్తున్నారు. కేవలం డబ్బు మీద ఆశతో మాధవికి ట్రీట్మెంట్ లేటుగా చేశారు. కేవలం మీ నిర్లక్ష్యం వల్లే ఒక పసికందు ప్రాణం పోయింది. ఆ బిడ్డ చనిపోతే నాకేంటి సంబంధం? సంబంధం ఉంది. ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంతమంది స్టాఫ్ ఉంటే ఒక్కరిని కూడా పిలవకుండా స్పెషల్ ట్రీట్మెంట్ అని ఎదుటి వ్యక్తి నమ్మకాన్ని లక్షలు క్యాష్ చేసుకోవాలనుకున్నారు. మీరు మాతృశ్రీ అవార్డు తీసుకున్న విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్. ఆ రోజు ఏమన్నారు? నా ప్రాణం ఉన్నంత వరకు మానవతా విలువలకే పాటుపడతానని ఉపన్యాసం ఇచ్చి ఈరోజు ఒక పసికందు ప్రాణం. సొంతంగా ఒక పురుడు పోసేసరికి పెద్ద డాక్టర్ అయిపోయారనుకుంటున్నావా? నాకే ఎదురు చెప్తున్నావు? తీసుకున్న జీతానికి విశ్వాసం. మీరేం నా ఊరికి జీతం ఇవ్వట్లేదు. నేను కష్టపడుతున్నందుకే నాకు డబ్బులు ఇస్తున్నారు. అయినా మీరు చేసే పనులకు విశ్వాసంగా కట్టుబడి నేను ఉండలేను. ఈ హాస్పిటల్లో ఒక్క బిడ్డ కూడా చనిపోలేదా? ఇప్పుడు చనిపోయిందిగా. ఏంటి? ఈ హాస్పిటల్లో బిడ్డ చనిపోయిందా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అరే అసలు నాకు తెలియకుండా నా హాస్పిటల్లో బిడ్డ ఎలా చనిపోయింది? ఎప్పుడు చనిపోయింది? ఎక్కడ చనిపోయింది? ఎక్కడ చనిపోయింది? నన్నే సీతాలకు పుట్టిన బిడ్డని తీసుకువెళ్ళి మాధవి పక్కన పడుకోబెట్టాను. ఆ బిడ్డ చనిపోయినట్టు ఎలా అవుతుంది?
ఎలాగైనా బిడ్డ చనిపోయినట్టేగా. అయ్యో, అసలు సీత నా హాస్పిటల్లో బిడ్డనే కనలేదు. ఎక్కడో కంది దానికి నేనెలా బాధ్యురాలు అవుతాను? నేను చెప్పేది ఇక్కడే కత్తి. అందుకే వాళ్ళ డీటెయిల్స్ ఏవి హాస్పిటల్ రికార్డ్లో ఎక్కించద్దు అని చెప్పాను. మీరు వాళ్ళ గురించి బాగా ఆలోచించారనుకున్నాను. ఈ రోజుల్లో ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎవరి గురించో ఆలోచిస్తే మన జీవితంలో చాలా కోల్పోవాల్సి ఉంటుంది. డాక్టర్ వృత్తి అంటే దైవంతో సమానం. డాక్టర్ వృత్తి అంటే మంచితనం అనే శాశ్వత ఆనందాన్ని ఇచ్చే అమృతం వంటిది. అటువంటి పవిత్రమైన వృత్తిలో ఉంటూ సీతలకు మాతృత్వాన్ని దూరం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడాల్సి వస్తుంది. కేవలం డబ్బు మీద ఆశతో నైతిక విలువల్ని దారుణంగా హత్య చేస్తూ వృత్తి ధర్మానికి అన్యాయం చేస్తున్నాం. నీతి నిజాయితీలకి విలువిచ్చి ధర్మంగా జీవించు. అందులో ఉండే సంతృప్తే వేరు. నీతి, నిజాయితీ, ధర్మం. అసలు నా దృష్టిలో ఇలాంటి మాటలంటే అర్థం పక్కన లేని మాటలుగా భావిస్తాను నేను. ఏమన్నా సంతృప్త? జనాలందరూ సంతృప్తిగా ఉండడం అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉండడం. మరి నిత్యం రోగంతో కొట్టుపెట్టాడే మాకు సంతృప్తి ఎప్పుడు? నందిని, జనాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే డబ్బు ఖర్చు పెట్టాలి. అందుకే నా దృష్టిలో డబ్బున్న వాళ్ళకి విలువ. మీరేనైనా చెప్పండి, సీతాలకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేను వాళ్ళకి నిజం చెప్పేస్తాను. ఏం చేస్తావు? నేను వాళ్ళకి నిజం చెప్పేస్తాను. మహాలక్ష్మి పార్వతి ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేలోగా సీతాల బిడ్డని సీతాల దగ్గర చేరుస్తాను. నందిని, నువ్వు దారికి అడ్డొచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే ఎంత దూరమైనా పంపించడానికి నేను వెనుకాడు. అసలు ఈ హాస్పిటల్లో సీతలకు పుట్టిన బిడ్డని నువ్వే చంపేశావని పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఈ హాస్పిటల్లో పుడుతున్న బిడ్డలందరినీ డబ్బు కోసం బయట అమ్మేస్తున్నావని చెప్తాను. పోలీసులు నీ మాట నమ్మరు, నా మాటే నమ్ముతాను. నేను డబ్బుతో ఏదైనా చేయగలను. నువ్వు వాళ్ళకి నిజం చెప్తే నీ బిడ్డలు అనాథలైపోతారు. ఆలోచించు. ఇప్పటికే నా గురించి నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మర్యాదగా బిడ్డనిచ్చాడు. అమ్మా, మందు లోపలికి పెంచండి. అలాగేనమ్మా. తాతమ్మా, పెద్ద ఉలుకు పలుకు నీరు ఓ పాలు చూడండి అమ్మా. పార్వతి, నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఆ దేవుడు దయతలచలేదు. నన్నేం చేయమంటో చెప్పు. బిడ్డ పాపం సీతలు ఆ బిడ్డను కండానికి ఎంతలాగా గించుకుందో అది చూసి నేను చాలా తట్టుకోలేకపోయాను. చెప్పు నందిని, మాట్లాడవే. పార్వతి, ఈ బిడ్డను పెట్టుకుని ఎక్కువసేపు నువ్వు ఇక్కడ ఉంటే హాస్పిటల్ బిల్లు పెరిగిపోతుంది. అది నువ్వు తట్టుకోవడం చాలా కష్టం. అందుకే బిడ్డను తీసుకొని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో.
సీతాలు సీతాలు నీకే ఇంటికి పోదాము. అత్తమ్మా ఒళ్ళంతా నొప్పిగా ఉంది, కాసేపు ఆగలుదాము. వద్దే, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండకూడదు. ఇది గొప్ప నచ్చే ఆసుపత్రి. డాక్టర్ అమ్మగారు మన మీద జాడు తెలిసి నీకు కూరడు వేసినారు. అదే పోదాము. అత్తమ్మా పాప బాబా పాపేనే బంగారం. ఎవరి పోలిక? నాలా ఉందా? మా ఆయన రంగయ్యలా ఉందా? ఎవరి పోలిక అయితే ఏముందిలే, అనుకున్నది సాధించి గొప్ప ఆసుపత్రిలో పురుడు పోయించావు. అత్తమ్మా పాపకి పాలు ఇవ్వాలని ఉంది, ఏది ఇలా ఇవ్వు. పాప బొచ్చున్నదే, నేసాగా కడుపు నిండా పడుదుగానే. అత్తమ్మా గుడ్లు పాలు పోసి ఏడుస్తుంది. బంగారు కొండ. అత్తమ్మా పాప పాలు తాగడం లేదేంటి? పాప పాలు తాగడం లేదేంటి? పాప పాలు తాగడం లేదేంటి? బిడ్డ చచ్చిపోవాలి. ఇది హాస్పిటల్ అనుకుంటారా, సంత అనుకుంటారా? కోపడకండి అమ్మా, కోపడకండి. బిడ్డ పోలేదని బెంగతో ఏడుస్తున్నావు. ఏడితే గుండెల్లో పరువైనా తగ్గితే ఏడుని అమ్మా. ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు, సంతోషంగా నవ్వుతూ బయటకు వెళ్తారు. మీరు దురదృష్టవంతులు, అందుకే ఇలా ఏడుస్తూ బయటకు వెళ్తున్నారు. అంత మాట అన్నారేటమ్మా? ఇంకేం మాట్లాడాలి? ఇంకేం మాట్లాడాలి? చూడు, ఈ హాస్పిటల్లో బిడ్డ చనిపోయిందన్న విషయం బయటకు తెలిస్తే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే నేను చెప్పినట్టుగా చేయండి. అది కదమ్మా. మాట్లాడద్దు. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చచ్చిన ఆ బిడ్డని చేతుల్లో పెట్టుకొని నవ్వుతూ బయటికి వెళ్ళాలి. అర్థమైందా? బిడ్డ చనిపోయిందన్న నిజం బయటకు తెలిసిందో హాస్పిటల్ బిల్లు మొత్తం నీ చేత కట్టిస్తాను. అర్థమైందనుకుంటాను. ఏం చేస్తున్నావు? డబ్బమ్మా, డబ్బు. ప్రపంచానికి తల్లి మా లచ్చమ్మ. అమ్మా, మా సీతాలు దాని మొగుడి తెలియకుండా పోపులు డబ్బాలో దోసుకున్న డబ్బమ్మ ఇది.
దానిపై నుండి ఊరు వెళ్ళినప్పుడల్లా కడుపు కట్టుకొని దాచుకున్న డబ్బమ్మ ఇది. నాలుగేళ్లలో పాస్ పని చేసి పొరుగుగా సంపాదించుకున్న డబ్బమ్మ ఇది. తీసుకోండమ్మా, తీసుకోండమ్మా. అమ్మా, తమరు ఎంతో కట్టుబడి నా కోడలకు పురుడేసి పానాలతో నా కప్పు చెప్పినారు. మీ కట్టాలకు వెలకట్టలేని తల్లి, మీ కట్టాలకు వెలకట్టలేం. మీరు చెప్పినట్టే చనిపోయిన బిడ్డను చేసినట్టుకొని నవ్వుతూ చేశాడు. నవ్వవే, కన్న పేరు తెల్లని బిడ్డ కోసము పాల పొదుగు చూసి కూన కోసము బిడ్డ శ్వాస ఎక్కడుందో తల్లి మనసు డాక్టర్, మేడం ఒక 5 minutes వెయిట్ చేయండి. మేడం, తల్లి బిడ్డ క్షేమం, మీరు వెళ్ళి చూడొచ్చు. లక్ష్మి గారు, హ్యాపీగా ఉండాల్సిన సమయంలో అలా డల్గా ఉన్నారేంటి మేడం? డాక్టర్, ఈ డబ్బు సరిపోకపోతే ఇంకా ఇంకా ఎంతైనా ఇస్తాను. నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి, మీకు ఏ హెల్ప్ చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నా కూతురు మాధవి తన బిడ్డ గురించి అడిగితే తన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని చెప్పండి. వాట్? మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. గుండె లోతుల్లో ఆవేదనను దిగమింగుకుని అజ్ఞాతంగా నా కూతురికి పురుడు పోయించాను మీ హాస్పిటల్లో. మేడం, నాకంతా కన్ఫ్యూజ్గా ఉంది, కాస్త అర్థమయ్యేటట్టుగా చెప్పండి. నా కూతురు మాధవి పెళ్లి కాకుండానే తల్లైంది. నందిని, ఈ ఫైల్ తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి అక్కడున్న పేషెంట్కి ఇంజెక్షన్ చేయి. నందిని, ఈ ఫైల్ తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి అక్కడున్న పేషెంట్కి ఇంజెక్షన్ చేయి. వెళ్ళు. మేడం, మీకు అంతగా ఇష్టం లేకపోతే అబార్షన్ చేయించలేకపోయారా? 5 నెలలు నిండాగా తెలిసింది. ఓ మై గాడ్. అబార్షన్ చేస్తే నా కూతురు మాధవికి ప్రమాదం అని తెలిసింది. నాకు నా కూతురు క్షేమమే ముఖ్యం. అందుకే కొన్ని రోజులు గుట్టుగా బ్రతికాం. డబ్బున్న వాళ్ళకి మీ దగ్గర స్పెషల్ కేర్ ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే మీ హాస్పిటల్ ఎంచుకుని మీ చేత నా కూతురికి పురుడు పోయించాను.
మరి ఆ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు? చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. మీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది పరువు. అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు ఈ బిడ్డ పరిస్థితి? మీకే వదిలేస్తున్నాను. నా పేరు బయటకు రానివ్వకండి. అమ్మా, నా బిడ్డ ఎక్కడమ్మా? భగవంతుడు గొప్ప సృష్టి చేశాడు, మనుషుల్ని పుట్టించటం. అటువంటి మనుషుల్ని కాపాడే గొప్ప వరం మీలాంటి డాక్టర్లకు ఇచ్చాడు. అలాంటిది మీరే ఇలా చేస్తే ఎలా? ఎన్నిసార్లు చెప్పినా నా దారికి ఎందుకు అడ్డొస్తున్నా? అత్తమ్మా, నా బిడ్డ చనిపోలేదని నా మనసుకి తల్లిపైకి చెప్తూనే ఉంది. సమయానికి నర్సమ్మ బయట నిజం చెప్పినది కాబట్టి నా బిడ్డ నాకు దక్కినది. డాక్టర్మా, ఎందుకు చేస్తున్నావు ఈ పని? నేనేం చేశాను? ఇయ్యా, నువ్వు చేసిన పనికి సరిపోయిన బిడ్డను మట్టిలో కప్పెట్టి మా ఆస్తులకే నిప్పెట్టేవాళ్ళం. నిన్ను సరోజినీదేవి గారు, మీరు హద్దు మీరుతున్నారు. మీరు డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద దౌర్జన్యం చేస్తున్నారు అని పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఇస్తాను. బెదిరిస్తున్నారా? పిలవండి. ఎవరి దౌర్జన్యమో పోలీసులో తెలుస్తారు. ఈ బిడ్డ ఎవరి బిడ్డో వాళ్ళే చెప్తారు. ఈ బిడ్డ ఎవరి బిడ్డో నేను తప్ప ఎవ్వరూ చెప్పలేరు. నేను ప్రత్యక్ష సాక్షిని. నా సాక్ష్యం చెల్లకపోతే నేను DNA టెస్ట్ చేస్తాను. డాక్టర్, నాకు నా బిడ్డ కావాలి. మహాలక్ష్మి గారు, నా కూతురికి నిజం చెప్పేశాను, లేదంటే చచ్చిపోతానంటు. మా వారు తన ప్రేమను అర్థం చేసుకుని తనకు వివాహం చేయాలనుకుంటున్నారు. నా తల్లి తన బిడ్డ గురించి, నా గురించి ఆలోచించింది. నేను కూడా నా బిడ్డ గురించి ఆలోచించాను కదా. అయినా శిక్ష నా బిడ్డ ఎందుకు అనుభవించాలి డాక్టర్? నా బిడ్డ ఎందుకు శిక్ష అనుభవించాలి? నాకు నా బిడ్డ కావాలి. ఆడబిడ్డని ఇస్తున్నారు. మా అబ్బాయికి పుట్టింది, మా అమ్మాయి పుట్టింది అబ్బాయి కదా. అది అసలు ఆ బిడ్డ మా బిడ్డే కదా. ఆ బిడ్డ మా బిడ్డే కదా. నా బిడ్డ నాకు ఇచ్చే. నా బిడ్డని నువ్వును, తను నా బిడ్డ నాకు ఇచ్చే. నువ్వును, నా బిడ్డ నాకు ఇచ్చే. నా బిడ్డ అమ్మో, అమ్మ నా బిడ్డ నాకు ఇవ్వమనమ్మో. అమ్మ నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు ఇవ్వమని చెప్పమ్మ. నా బిడ్డ నాకు ఇప్పించమ్మ. నా బిడ్డ అమ్మ. డాక్టర్ మౌనంగా ఉన్నారే, మాట్లాడరే. నిజాన్ని అబద్ధం చెయ్యాలనుకున్నారు. అబద్ధమే నిజమైంది. ఎవరి బిడ్డ చెప్పండి. డబ్బు అనే దాహంతో పురుడు పోశారు. ఒక పసికందు ప్రాణం తీశారు. మహాలక్ష్మి గారు, మీ దగ్గర పరువు పోతుందని పిల్లల్ని మార్చేసింది మహాతల్లి. ఈ చనిపోయిన బిడ్డ మీ బిడ్డే. సీతాలు కన్న పేగు బంధానికి, మాధవి కన్న పేగు ఆవేదనకి, ఈ ఇద్దరు తల్లుల కన్నీటికి విలువెంత కట్టగలరు? అలా ఎక్కడికే పారిపోతున్నావు? ఈ ఆనాన్ని అంత తెలుస్తాను. ఏంటి నువ్వు నా అంత తెలుసు? నాకే ద్రోహం చేయాలనుకుంటావా? రాక్షసి! డబ్బుకి విలువనిచ్చావు. నీకు ఇప్పుడు ఎంత డబ్బు కావాలంటే అందిస్తాను. నా బిడ్డ నాకు ఇవ్వగలవా? నా బిడ్డకి ప్రాణం పోయగలవా?
మహిళలందరినీ అభినందిస్తుంది. స్త్రీ శక్తిపై తిరుగుబాటు చేసింది. సరోజినీదేవి హాస్పిటల్ సీల్ చేస్తూ ప్రభుత్వం వారి ఉత్తర్వులు జారీ చేస్తూ 304A సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇది బీడీ కాంగ్రెస్ కాకినాడ వారి కన్నీటికి వెలివెత్త.